ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వేం చెప్పబోతున్నావో మాకు అర్థమైందిలే. నానా, నేను చెప్తాను కదా. వదిన ఎండిగా కూర్చోవాల్సిన చైర్లో నేను కూర్చున్నాను. వదిన సంతకం చేసిన చెక్ ఫోర్జరీకి గురైతే అది నేనే చేశానని చెప్పింది. డబ్బు మొత్తం నేనే కాజేసి ఆ గొడవంతా నేనే ఆ చైర్ కోసం సృష్టించానని చెప్పింది. అలాగే ఇప్పుడు తాతగారిని చంపించింది కూడా నేనే అని కూడా అనొచ్చు. బామ్మ, పెద్దమ్మ, తాతయ్య గారిని చంపింది నేనే అని చెప్పినా చెప్పుద్ది. ఇదిగో, పెదనాన్ని పొడిచింది కూడా నేనే అని చెప్పి ఇక్కడ జరిగినవన్నీ నేనే చేశానని నా మీద నిందలు వేయొచ్చు. ఇదొక్కటే కదా ఆవిడకి వచ్చేది. మనకి రాంది ఇదే కదా. నువ్వు ఈ ఇంటి వారసుడివిరా. బాల అనంతు ఎలాగో నువ్వు కూడా అలాగే. నీ మీద నిందలేస్తే అవి నిజమైపోతాయా? సొంత తాతయ్యని, మీ పెద్దనాన్నని, వీళ్ళందరినీ ఏదో చేయాల్సిన కర్మ నీకేంట్రా? చూడు త్రిపుర, లేనిపోనివన్నీ మనసులో పెట్టుకుని కాస్త డిస్టర్బ్ అవుతున్నట్టున్నావు. కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండి ఈ విషయాలన్నింటికీ దూరంగా ఉంటే మంచిది. బామా, అది నేనే నా కళ్ళ గారు. బామ్మగారు, ఏంటిది? అక్కెందుకు ఇలా చెప్తుంది? దీని వెనుక ఈ ఫనీ వాళ్ళే ఉండుంటారా? అక్క తన దగ్గర ఆధారాలేం లేకుండా ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడదే. గాయత్రి, నువ్వు మెడిసిన్స్ వేసుకోవాలి. రా. బాలగారు, ఇప్పుడు మనం ఏం చెప్పినా ఎవరు నమ్మరు. ఇక ఆ విషయాలన్నీ వదిలేయండి. సరే సుందరి, నేను పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. తలనొప్పిగా ఉంది. అమ్మో, అంత కోపంగా చూడకొదినా, భయం వేస్తుంది. ఏంటి, మొత్తం చూసేసావా? ఆ రావణాసురుడికి ఉన్నటువంటి 10 తలల విశ్వరూపాన్ని దర్శించినట్టు నాలో ఉన్న 10 రకాల పాత్రధారులందరినీ
నువ్వు పరిచయం చేసుకుంటూ చివరికి నా అసలు రూపాన్ని కూడా చూసేసినట్టున్నావు. పని మొదట్లో నువ్వు ప్రాణాలు తీసేంత దుర్మార్గుడివి కాదులే అనుకున్నాను. తర్వాత నువ్వెంత దుర్మార్గుడివో చూపించావు. సొంత అన్నయ్య అయినా కూడా బాలాగారిని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. కానీ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, మావయ్య గారిని పొడిపించింది కూడా నువ్వే అని. ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్ వదినా, నువ్వు బాగా గెస్ చేశావు. ఛీ! ఆస్తి కోసం సొంత తాతయ్యని, నీ తండ్రికి జన్మనిచ్చిన తాతయ్యని నువ్వు చంపేస్తావా? ఎవరినైనా చంపేస్తాను. నువ్వు అనుకుంటున్నావేమో నీ నుంచి ఎండి చేని లాక్కున్నాను, నా భర్తని మామూలు స్థితికి తీసుకొచ్చానని. ఇంకో విషయం చెప్పనా? రేపో మాపో పౌరా పటాన్ని మొత్తం బామ్మ నా పేరు మీద రాస్తుంది. ఈ ఆస్తి మొత్తం పూర్తి అధికారం అనుభవించే హక్కుదారుణ్ణి నేనే అవుతాను. ఇంకో విషయం కూడా చెప్పనా? ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో అడ్డు తగిలినా నీ భర్త ప్రాణాలు తీయడం కన్ఫామ్. ఈ కుటుంబానికి వారసుడు, వంశోద్ధారకుణ్ణి నేనే అవుతాను. ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకొని మహారాజులా ఏలుతాను. బాగా గుర్తుపెట్టుకో, నీ భర్త ఎప్పటికీ మారడు, మారనివ్వను. ఒకవేళ మార్పు అనేది వస్తుందంటే చంపేయడానికైనా సిద్ధపడతాను. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో అడ్డు తగిలినా నీ భర్త ప్రాణాలు తీయడం కన్ఫామ్. నీ భర్త ఎప్పటికీ మారడు, మారనివ్వను. ఆ? అసలు మా నాన్నని చంపిన వీడియో ఆ డ్రైవర్ నారాయణ గారి ఫోన్లో ఉండటం ఏంటి? అది ఆ త్రిపురకు దొరకటం ఏంటి? అమ్మో, కొద్దిగా ఉంటే మన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయిరా.